మందు ఈ పక్షంగా మేము నిలబడి ఉండగా ప్రభా నీ బిడ్డలకి ఎలాంటి వాక్కులు కావాలో ఎలాంటి వాక్కులు అవసరమో ఈ రాత్రి నన్ను మరుగుపరుచుకుని మీరు మాట్లాడండి అయా నీ స్తోత్రాలు ఆయన వినే మనసు గ్రహించే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయమంటూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఇక్కడ గిలాదు అన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం, మనీషే అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి మీ మధ్య నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే గిలాదు గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ గిలాదు అనేటువంటి ఈ మాట ఒక ప్రాంతానికి చెందినది. ప్రభునందు ప్రియులరా, ఏమండి, ఇది యోర్దాను నదికి ఆమడ దూరములో ఉండేటటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతము ఏమండి యోర్దాను నది నుండి ఏమండి ఆమడ దూరంలో కొండ మీద ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రియులరా అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ఏమండి ఆరోగ్యకరమైనవి, అలాగే ప్రియులరా మనుషులకు ఉపయోగకరమైనటువంటివి, అలాగే ప్రియులరా ఆ ప్రాంతంలో కొంతమంది భక్తులు కూడా ఉండటం మనం చూస్తాం. అయితే ప్రియులరా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి, ఆ పేర్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, గిలాదు అనేటువంటి ప్రాంతము, ఈ ప్రాంతంలో ఎవరున్నారు? ఈ ప్రాంతానికి ఏమండి దేవుడే గిలాదు నాది అని ఎందుకు అన్నాడు? కొద్ది నిమిషాలు ప్రియులరా విందాం. చూడండి ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వాక్యాన్ని దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ప్రభునందు ప్రియులరా, ఒకసారి నాతో ఈ మాట చెప్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. గిలాదులో చెప్పండమ్మా, పరాక్రమము కలిగిన వారున్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇది అనేక సార్లు మీరు వాక్యాన్ని వినే ఉంటారు. ఈ వాక్యం తెలియనటువంటి క్రైస్తవులు లేరు. ప్రభునందు ప్రియులరా, గిలాదు వాడైన యెఫ్తా అని మనము చదువుకుంటూ ఉన్నాం. ఏ ప్రాంతానికి చెందినవాడమ్మా? గిలాదు ప్రాంతానికి చెందినవాడు. ప్రభునందు ప్రియులరా, ఈ యెఫ్తా గురించి మనం ఆలోచన చేస్తే ఈ యెఫ్తా ఒక న్యాయాధిపతి. ప్రభునందు ప్రియులరా, ఈ యెఫ్తా యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ యెఫ్తా ప్రియులరా అసహించబడిన వ్యక్తి, ద్వేషించబడిన వ్యక్తి. ఈ యెఫ్తాని చిన్న చూపు చూశారు. ప్రభునందు ప్రియులరా, ప్రాంతంలో నుంచి అతన్ని పెడుతున్నటువంటి ఏమండి టార్చర్ని బట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ప్రియులరా, ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడిందంటే యెఫ్తా ఒక వ్యభిచారికి, ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. ఆ కారణాన్ని బట్టి యెఫ్తా ద్వేషించబడ్డాడు, యెఫ్తా అవమానించబడ్డాడు. తన హృదయంలో అనేక రకాలైనటువంటి మాటల ద్వారా గాయాలు అతని జీవితాలు ఏర్పడినాయి. ఆ సమయంలో ప్రియులరా, ఏమండి ఎవరైతే తరిమారో, ఎవరైతే ద్వేషించారో వారే మరలా అతని దగ్గరికి వెళ్తారు. అయితే ప్రియమిత్రులారా, ఈ రాత్రికాల సమయంలో యెఫ్తా గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా యెఫ్తాలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, యెఫ్తాలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప మనసు ఉంది. ఆ మనసు ఏంటంటే, యెఫ్తా ప్రియులరా న్యాయాధిపతిగా ఏమండి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఏమండి అతన్ని బలపరిచిన తర్వాత అతని ప్రియులరా యుద్ధము చేయటానికి బయలుదేరుతా ఉన్నాడు. యుద్ధము చేయటానికి బయలుదేరే ముందు
దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ఏంటి? ప్రభువా, ఈ సమయంలో నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. ఆ యుద్ధంలో కనుక నాకు విజయాన్ని దయచేస్తే, నాకు నా ఇంటి దగ్గర నుంచి ఎవరైతే నాకు మొదటికి ఎదురొస్తారో వారిని నీకు బలిగా ఇస్తాను, నీకు అర్పించేస్తాను అని దేవుని దగ్గర ఏం చేశాడమ్మా? ఏమండి? మొక్కుబడి చేసుకో. ట్రాక్టర్ని బహుమతిగా ఇస్తానని చెప్పినాను. ఏమిస్తానందమ్మా? ట్రాక్టర్. ప్రభునందు ప్రియులరా, సరే సేవకుడు కూడా ఆ కష్టకాలంలో ఉంది, సమస్యలు తొలగాలని సేవకుడు సంఘం కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవాది దేవుడు ప్రియులరా ఆమె యొక్క సమస్యను విడిపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమస్యను విడిపించిన తర్వాత ఒక రోజు ప్రియులరా, పాస్టర్ గారు ఒక ట్రాక్టర్ని పంపిస్తున్నాను, ఆ ట్రాక్టర్ నిండా విశ్వాసం తీసుకుని రండి, మా ఇంటి దగ్గర కోటం పెట్టండి అని చెప్పింది. ప్రభునందు ప్రియులరా, సమస్య తీరిపోయింది కదా, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది కదా, ఇక ఆ మొక్కుబడి తీర్చిద్దామని అనుకున్నాడు పాస్టర్ గారు. ప్రభునందు ప్రియులరా, చాలా దినాలు అయిపోతుంది. ఒకరోజు కూడిక ఏర్పాటు చేసుకుంది. ప్రభునందు ప్రియులరా, ఆ కూడిక ఏర్పాటు చేశారు. కూడిక జరిగింది, ఎంతో అద్భుతకరంగా జరిగింది. ఆఖరి సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏమంటే ఒక కవర్లో కానుక పెట్టి పంపించింది. అయ్యా, నేను మొక్కుబడి చేసుకున్న కానుక ఇదేనయ్యా అని కవర్లో పెట్టి ఇచ్చిందంట. ప్రభునందు ప్రియులరా, పాస్టర్ గారు ఏమైనా చెక్కేమని అనుకున్నాడంట. ప్రభునందు ప్రియులరా, ఇంటికి వచ్చి చూస్తే 50 రూపాయల కాగితం. ఎంతమ్మా? 50 రూపాయల కాగితం. మీరు గమనించారా? 50 రూపాయల కాగితం లేదంట, ట్రాక్టర్ బొమ్మ ఉంటుందట. ఏముంటది? ఆ ట్రాక్టర్ ఇస్తానంది. ప్రభుత్వం చూడ ప్రియులరా, నేటి దినాలు చాలా మంది కష్టకాలంలో ఎన్నో మొక్కుకుంటారు. కానీ కొంతమంది కష్టాలు తీరిపోయిన తర్వాత వాటిని మర్చిపోతారు. కానీ యెఫ్తా చూడ ప్రియులరా, చేసుకున్న మొక్కుబడిని ఏమండి ఏ విధంగా తీరుస్తున్నాడో మన లేఖనంలో చూస్తాం. యుద్ధంలో ప్రియుల దేవుడు విజయాన్ని ఇచ్చాడు. సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. తన కుమార్తెకి ఒకే ఒక కుమార్తె, ఏమండి కుమారులు కానీ తర్వాత ప్రియుల ముందు వెనకాల పుట్టినటువంటి వారికి ఎవరు లేరు. ఆ సమయంలో ప్రియులరా ఏమండి యెఫ్తా విజయోత్సాహంతో వస్తున్నప్పుడు ఏమండి ఎవరిని ప్రియులరా తండ్రిని ఎదుర్కోవటానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఈ కుమార్తె ఏమంటే తండ్రిని ఎదుర్కోవటానికి చక్కగా సంబరంతో తండ్రిని ఎదుర్కోవటానికి వెళ్తుంది. ఆ సమయంలో పిల్లరా ఏమండి ఎంతో వేదన పడతారు. అయినప్పటికీ దేవుని దగ్గర చేసినటువంటి మొక్కుబడిని ఏమండి తన కూతురే కదా, ఏమండి తన కూతురే కదా, చేసుకున్న మొక్కుబడి చెల్లించకపోతే ఏమైద్దిలే అని అనుకోలేదు. కానీ చేసిన మొక్కుబడిని ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియులరా, నేటి దినాల్లో సంఘంలో ఇలాంటి వారు ఉన్నారా? సంఘంలో ఇలాంటి వారు ఉన్నారా? ఎన్నో మొక్కుబడులు చేసుకున్నావు. నువ్వు మొక్కుకున్నది చెల్లించాలి. నువ్వు మొక్కుకున్నది చెల్లించుకోకుండా ఉండేటటువంటి విధం అయితే మొక్కుకోకుండా ఉండటమే మేలంట. ప్రభునందు ప్రియులరా, చాలామంది అన్యులు మొక్కుబడులు చేసుకుంటారు, వారు మొక్కుబడులు తీర్చుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేటి దినాల్లో చాలా మంది విశ్వాసులు మాట తప్పేవారిగా ఉంటుంది. ఏమండి గిలాదులో పరాక్రమం కలిగిన వారు ఉన్నారు. ఏ విషయంలో పరాక్రమం కలిగిన వారికి ఉండాలి అంటే చేసిన మొక్కుబడులు చెల్లించే విషయంలో పరాక్రమం కలిగిన వారుగా ఉండాలి. ప్రభునందు ప్రియుల మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్యం అన్న మొదలు. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియా గురించి
మనకు తెలియంది ఏం లేదు. ఏలియా ఏ ప్రాంతానికి చెందినవాడంట? గిలాదుకు చెందినవాడు. ఏలియా ఎలాంటి వాడైనంటే రోషము కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, అలాగే ప్రియులరా, ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. ఏలియా ప్రార్థిస్తేనంట వర్షం పడకుండా ఆగిపోయింది. మరలా ప్రియులరా ఏలియా ప్రార్థన చేస్తే మరలా 3.5 సంవత్సరముల తర్వాత వర్షము మరలా పడింది. ఏలియా ప్రార్థన చేస్తే ప్రియులరా ఎన్నో ఘనమైన కార్యాలు జరిగినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ప్రార్థించే విషయములలో పరాక్రమం కలిగిన వారిగా ఉండాలి. నేటి దినాల్లో ప్రియులరా చాలా మంది సినిమాలకి, సీరియల్స్కి, సెల్ ఫోన్లకి సమయాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా ఏమండి, బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో చక్కగా ముచ్చట్లు పెట్టుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థన చేయటానికి మాత్రం సమయము. సేవకులు ప్రియుల మోహన గారు నడిపిస్తూ ఒక మాట అన్నారు, ప్రార్థన చేయకపోవటమే పాపము. ప్రభునందు ప్రియులరా, అయ్యా మేము రోజుకి ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాం అన్నవారు చక్కగా యథార్థంగా మీరు చెయ్యెత్తి చెప్పించండి అమ్మా. ఎంతమంది ప్రజల మధ్య ఎంతమంది అయినా ప్రార్థన చేసేది? ప్రార్థనే కదా మన జీవితానికి ఆధారం. ప్రార్థనే కదా విశ్వాసి ఇక జీవితానికి విజయాన్ని చేకూర్చేది. ప్రార్థన లేకపోతే కప్పులేని భవనం లాగానే. నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉండాలి, మోకాల అనుభవం ఉండాలి. ఒకరోజు ప్రియులరా, నా యవన ప్రాయంలో 10వ తరగతి పూర్తిగా చదువుకోకుండా నేను మానేశాను. మానేస్తే ప్రియమైన మిల్లరా, అప్పటికి సరిగ్గా మనకి చదువు అబ్బలా. అందరికంటే లాస్ట్ స్కూల్లోనే చదువు అవ్వలేదు కదా, ఎటు మనం 10th క్లాస్ పాస్ అయ్యే ఇక సీన్ కనపడలేదని మానేసా, తిరగబాటు చేసా. మా నాన్నగారు నన్ను భయంకరంగా ప్రియులరా చీపిరి కట్టపట్టుకుని కొట్టాడు, ఈపు మీద ఎట్ట పడిదాడు కొట్టేశాడు. అయినప్పటికీ ముండే వేసుకుని నేను చదవనంటే చావనైనా చేస్తా కానీ చదవను. చదువు మానేసిన తర్వాత ప్రియులరా ఇక నేను ఎటు పాడైపోతానని మా నాన్నగారు ఏం చేశాడంటే నన్ను తీసుకెళ్ళి ఒక సేవకుని దగ్గర పడేసాడు. హైదరాబాద్లో ఒక సేవకుని దగ్గర నన్ను వదిలేశాడు. ఆ దినాల్లో ప్రియులరా స్కూల్లో యూనిఫామే నేను తీసుకెళ్ళింది. తెల్ల చొక్కే పచ్చలాగు, అప్పుడు లాగులు, ఇప్పుడైతే ఫ్యాన్లు వచ్చినాయి కానీ 10th క్లాస్ వాళ్ళకి అప్పుడు లాగులు. అప్పుడు ప్రియులరా ఆ యొక్క డ్రెస్తో సరైన బట్టలు కూడా ఉండేవి కావు. సంవత్సరానికి ప్రియులరా ఒక్కసారి జనవరి 1 రోజున మాత్రమే మా నాన్నగారు ఒక ప్యాంట్ షర్టు లేకపోతే ఒక డ్రాయరు, మామూలు డ్రాయరు, చిన్న నిక్కర్లు అనేవాడు, షర్ట్ కొని పెట్టేవాళ్ళు. మిగతా రోజులంతా ప్రియులరా ఎవరైనా పాత ఇస్తే వేసుకోవటం లేకపోతే లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా బట్టలు కూడా లేకోకుండా ఇంటి దగ్గర ఉంటే గాలిగా తిరుగుతూ పాడైపోతాడని మా నాన్నగారు ఏం చేశాడంటే నన్ను తీసుకెళ్ళి ఒక సేవకుని దగ్గర వదిలేశాడు. హైదరాబాద్ మిల్టన్ గారని ఆయన దగ్గర వదిలేశాడు. అప్పటికి ప్రియులరు నాకు పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు, వాక్యం చదవటం రాదు, మనుషులు దేవదంగా మాట్లాడాలి కూడా చేత కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమిరా ఏమండి ఒకరోజు అక్కడ అందరు పాటలు పాడుతూ ఉంటారు, నన్ను కూడా పాడమని చెప్పారు. ఒక పాట పాడారు. పాట పాడితే అందరు నన్ను చూసి నవ్వారు. నా రోజున చాలా బాధ అనిపించింది. అయ్యో ఈ స్థితిలో నేను ఎందుకు ఉండాలి, నా స్థితి ఎలాగ మారిద్ది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ సమయంలో నాకు గొప్ప భారం వచ్చింది. ఏ విధంగానే సరే నా స్థితిని నేను మార్చుకోవాలి. నా స్థితి మారాలంటే ప్రార్థన ద్వారానే అని 21 రోజులు ఉపవాసం ఉండి ప్రియులరా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. 21 రోజులు ప్రభునంద ప్రియులరా ఆ 21 రోజులు ఎట్లా ప్రార్థన చేసేవాడిని అంటే మోకాళ్ళ కింద గులకరాళ్ళు పెట్టుకుని
ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే ప్రియులరా, నా యొక్క భారం అలాంటిది, పొందుకోవాలి ఏ విధంగానే సరే. బైబిల్ కూడా చదవటం వచ్చేది కాదు, పాడటం వచ్చేది కాదు, మాట్లాడటం వచ్చేది కాదు, ప్రార్థన చేయటం వచ్చేది కాదు, వాక్యం చదవటం వచ్చేది కాదు ప్రియులరా. ఏమండి, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు 21 రోజున దేవుడు నన్ను అభిషేకించాడు. ఆత్మచేత దేవుడు నన్ను నింపితే ఆ రోజు నుండి దేవుడు నా స్థితిని మార్చటము, నా యొక్క జీవితంలో మార్పు మొదలవటం నేను గమనించాను. ప్రియమైనవారా, ప్రార్థన నీ స్థితి మార్చుద్ది. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, నీ స్థితిని మార్చేది ప్రార్థనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని మార్చేది ప్రార్థనే. ఆ సంఘానికి ప్రియులరా ఒక ఆయన వచ్చేవాడు. ఆయన భయంకరంగా బీడీలు తాగేవాడు. రోజుకి ప్రియులరా 2-3 పెట్లని కావాలి. అలాంటి వ్యక్తి ప్రియులరా కడుపులో ఒక కణితి ఏర్పడింది, ఒక గడ్డ. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నాడు, ఆపరేషన్ జరిగితే మాత్రం, అది పగిలితే మాత్రం నీ ప్రాణానికే ప్రమాదం. ప్రభునందు ప్రియులరా, అప్పటికే తన భార్య ప్రార్థనకు వస్తూ ఉంటుంది. ఇద్దరు ప్రియులరా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన తన భార్య చెప్పింది, అయ్యా నువ్వు కూడా ప్రార్థనకు వస్తే దేవుడు బాగుపరుస్తాడు, వచ్చి ప్రార్థనకు రా అనగానే ప్రియులరా తలస్నానం చేసి ఆ బీడి కట్టల ప్రియులరా పక్కనే డ్రైనేజ్ ఉంటే, ఏమండి మురుక్కుంటుంటే దాంట్లో పడేసి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కన్నీరు కాచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతను చూడగానే నాకు ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ప్రార్థనకు వచ్చేది? వారికి ప్రార్థనకు వచ్చేవాడు కదగా, ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే అతనికి సమస్య ఏర్పడింది. ప్రభునందు ప్రియులరా, దేవుని మందిరంలో ఏడవటం మొదలు పెట్టాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఒకరోజు కాదు ప్రియులరా, ఆదివారం వస్తున్నాడు, గృహ కూడికి వస్తున్నాడు, ఉపవాస కూడికి వస్తున్నాడు. ఏ కూడిక కూడా మానుకోకుండా ప్రతి కూడికలో వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కాచి. తర్వాత బీడీ కూడా ముట్టలేదు ప్రియులరా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసండి? గొప్ప అద్భుతం జరిగించాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆ కడుపులో ఉన్నటువంటి కంతెను దేవుడు ఐస్ గడ్డలాగా కరగజేసేసాడు. మరలా హాస్పిటల్కి చూపిస్తే ఏం లేదు, ఎట్లా జరిగింది? దేవుడు అద్భుతాలు చెయ్యగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితంలో ఏమండి కఠినమైన సమస్య కావచ్చు, మొండి బలహీనతలు కావచ్చు, ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, కన్నీరు కాచి ప్రార్థించగలిగితే నా దేవుడు అద్భుతము. నేటి దినాల ప్రియులరా ప్రార్థన లేదు, కుటుంబాల్లో ప్రార్థన లేదు. ఏమంటే విశ్వాసులుగా ఉంటున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. మాటలతో సరిపెట్టడమే సరిపోతుంది. ప్రభునందు ప్రియులరా, నువ్వెంతగా ప్రార్థన చేస్తే నువ్వంతగా దీవించబడతా, దేవుని మేలును పొందుకుంటా. ప్రభునందు ప్రియులరా, ఏలియా గొప్ప ప్రార్థన పరుడు. ప్రార్థన చేసేటప్పుడు అవిశ్వాసాన్ని రానివ్వకోకుండా ప్రార్థన చేసి విశ్వాసంతో అడిగితే దేవుడి కార్యము వెంటనే జరిగించేవాడు. స్తోత్రం చెప్పండి. గిలాదులు ఎవరున్నారమ్మా? ప్రార్థనా పరులు ఉన్నారు. గిలాదులు ఎవరున్నారమ్మా? చేసిన మొక్కుబడిని చెల్లించేవారు ఉన్నారు. చూడండి ప్రియులరు, మరొక మాటను చూద్దాం. చూడండి ప్రియులరా, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వాక్యం, 28వ వాక్యం, 29వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27, 28, 29 వచనాలు, 3వ వచనాలు చదువుకుందాం. గిలాదు వాడైన బర్జిల్లాయమును. చాలు చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. బర్జిల్లాయము. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు చెప్పండి? గిలాదుకి చెందినవాడు. ప్రభునందు ప్రియులరా, దావీదు అలసి ఉన్నాడని దావీదు కొరకు ఆహారమును సిద్ధం చేసుకొచ్చి
తీసుకొచ్చి పరిచర్య చేసిన వ్యక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వినాదులు ఎవరున్నారు చెప్పండి అమ్మా? పరిచర్య చేసే బలాఢ్యులు ఉన్నారు. సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారా నేటి దినాల్లో? పాస్టర్ గారే అన్ని చేసుకోవాలి కదా. పాస్టర్ గారు వచ్చే పరదలు వేసుకోవాలి, పాస్టర్ గారు వచ్చి కుర్చీలు వేసుకోవాలి, పాస్టర్ గారు వచ్చే మైక్ ఆన్ చేయాలి. నేటి దినాల ముందుగా వచ్చి ప్రియులరా మందిరాన్ని కడిగి ఏమండి పరదాలు వేసి కుర్చీలు వేసి పరిచర్య చేసేవాళ్ళు నేటి దినాలు ఎంతమంది ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి నేను చెప్తాను ప్రియులరా, నేను ఒక సేవకుని కింద ఒక 3 సంవత్సరాలు ఉన్నాను. ఆయన దగ్గర ప్రియులరా ఉన్నప్పుడు నన్ను బెల్ట్తో కొట్టేవాడు పాస్టర్ గారు. ఇప్పుడు మాట అంటేనే ఊరుకోరు. ఒరేయ్ ఆ కుర్చీ తీసి పక్కన పెట్టరంటే ఊరుకోరు. అలుగుళ్ళు నువ్వేనా పాస్టర్వి? ఇంకెవరు? ఎంతమంది ఉన్నారు పాస్టర్లో? అని బెల్ట్ పట్టుకుని కొట్టేవాడు ప్రియులరు పాస్టర్ గారు. ఎందుకు తెలుసా? పరిచర్య సరిగా చేయకపోతే. మాత్రమే తండ్రి ప్రియులు నాకు బాప్తిసం ఇచ్చిన తండ్రి ఏమండి ఇదివరకు ప్రియులరా గొప్ప పరిచర్య చేసేవాడు. వెళ్ళి ప్రియులరా ఎక్కడికో పరిచర్య చేస్తూ అర్ధరాత్రి 1 గంట 2ంటికి వచ్చి నన్ను లేపాడు. ఒరే ఆనందో లే అనేవాడు. ఆ సమయం లేచి ప్రియులు నేనేం చేయాలి తెలుసా? ఆయన కాళ్ళు వత్తాలి. అలసిపోయి వస్తాడు కదా, కాళ్ళు వత్తాలి. కాళ్ళు ఒత్తుతూ 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 ప్రియులరా నాకు కూడా ప్రియులరా నిద్ర వచ్చి ఆ కాళ్ళ మీద పడి నిద్రపోయేవాడిని. ఆయన షూ పాలిష్ చేసేవాడిని. ఆయన బట్టలు కడిగే ఉతికేవాడిని. చర్చిని ప్రియులరా ఎంత పరిచయం చేసేవాడిని తెలుసా అండి? అది అండర్ గ్రౌండ్ లో ఉండేది, రోడ్డుకి దిగువ బాగానే ఉండేది. వర్షం వస్తే ప్రియులరా బురద నీళ్లు మొత్తం లోపలికి వచ్చాయి. నాతో పాటు ఇంకో బ్రదర్ ఉండేవాడు. మొత్తం ప్రియులు నీళ్ళన్నీ తీసి ఆ బురదంతా కడిగి నేటి దినాల్లో ఎవరు ఈ పరిచయం చేస్తున్నారు? ఈరోజు నేను చెప్పగలుగుతాను ప్రియులరా, ఆ రోజు ఆ యొక్క సేవకుని కింద ఆ ఘనమైన పరిచర్య చేశాను కనుకనే ఈరోజు దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, ఈ ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియులరా మా సంఘంలో అనేక మంది యవన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ప్రియులరా నేను మందిరానికి వెళ్ళే ముందే అన్ని పనులు చేసి పెడతాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? సావుకునికి పరిచర్య చేస్తే, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే ఆ ఫలము పోదో, దేవుడు గొప్ప ఫలాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజు ప్రియులరా ఆ మందిరానికి ఒక ఆయన వస్తూ ఉంటాడు. అయ్యా కుర్చీ బాగాలేదయ్యా, కొంచెం పక్కన కూర్చోయ్యా, కుర్చీలు కూడా లేవు, కొంచెం వృద్ధులు ఉన్నారు కదా వాళ్ళకి అయ్యా కొంచెం పక్కన కూర్చోయ్యానంటే ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ప్రియులరా అతడు తూముకి కట్టు కడతాడు. ఈ ఒడెక్కువైపోయి ఆ తూము లోపలికి వెళ్ళిపోతున్నాడు. తూము లోపలికి కొంచెంలో తన ప్రాణము పోయేది. దేవుడు కాపాడేది. వెంటనే ప్రియులరా తెల్లారే వచ్చేసి, పాస్టర్ గారు నన్ను క్షమించయ్యా, నీ మాటకు నేను అవిధేయతను. సేవకుడు అంటే ఎవరనుకుంటున్నారమ్మా? సేవకుడు ఏడిస్తే మనకి దీవెన కాదు. సేవకుని ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియుల రాత్రికాల సమయంలో నీ స్థితి మారాలంటే నీవు పరిచర్య చేయాలి, ఉపచారము చేయాలి. ఈ బర్జిల్లయి అనేటువంటి ఈయన ధనవంతుడు దావీదికి పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. దావీదికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. ఒకసారి చదువుతారమ్మా ఆ వాక్యాన్ని. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18
14 వచ్చిన చదువుతా. అమ్మ 40 వచ్చిన కూడా చదువమ్మ. 40 వచ్చిన. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. అక్కడ ఆఖరి వచనాన్ని మనం చూస్తే, మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. సేవకుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? దేవుణ్ణే. బేదరాలు ప్రియులరా, సేవకుని చేర్చుకుని ఆ కరువులో కూడా ప్రియులరా మేము మాత్రమే బ్రతకాలి, ఈ సమయంలో ఎందుకు వచ్చాడు నాయన అని అనుకోకుండా సేవకుని ఎట్లా చూస్తారు తెలుసా? చాలా మంది చాలా చులకనగా చూస్తారు. కూరలో కరివేపాకు తీసేసినట్టు తీస్తారు సేవకుని. నీ కొరకు ప్రియుల దేవారాత్రాలు దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేసే సేవకుడు. నీవు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, దీవించబడాలని, నీకు మేలు కలగాలని నిత్యము ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? సేవకుడే. సేవకుని చేర్చుకుంటే దేవుణ్ణి, సేవకుని ఎవరైతే ప్రేమించారో దేవుణ్ణి ప్రేమించలేరు. సేవకునికి ఆతిథ్యం ఇస్తున్నావా? సేవకుని కుటుంబాన్ని ఇంటికి చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇస్తున్నావా? వారిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నీవు ధన్యుడివి. నీ కుటుంబము నిశ్చయముగా ఆశీర్వదించబడి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గిలాదులో ప్రియులరా ఎవరున్నారమ్మా? ఏమండి ఎవరున్నారు? మొదటి మాట చెప్పండి అమ్మా. గిలాదులో చేసిన మొక్కుబడిని చెల్లించే పరాక్రమం కలిగిన వారు ఉన్నారు. గిలాదులో ఎవరున్నారు? ప్రార్థనా పరులు ఉన్నారు. గిలాదులో ఎవరున్నారు? పరిచర్య చేసేవారు ఉన్నారు. అందుకనే దేవుడు అన్నాడు, గిలాదు నాది. నీవు కూడా ప్రియులరా ఈ 3 అనుభవాలు నీ జీవితాల్లో ఉంటే దేవుడు నిశ్చయముగా నీవు నా కుమార్తెవే, నీవు నా కుమారుడివి అని దేవుడు పిలుస్తాడు, నిన్ను ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రియులరా దేవాది దేవుని సన్నిధిలో ఇక కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. ఒకవేళ ఈ అనుభవాలు లేకపోతే ఈ రోజు నుంచే ఈ అనుభవాలు కూడా నువ్వు వెళ్తే ఖచ్చితంగా నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రియులరా అందరు తలలో వంచి కళ్ళు మూసి, అయ్యా ఈ 3 అనుభవాలు నాకు దయచేయి. ఎన్నోసార్లు నీ దగ్గర నేను మొక్కుబడి చేశాను కానీ చెల్లించిన స్థితిలో ఉన్నానయ్యా. నీ సన్నిధిలో నేను నమ్మకత్వాన్ని కలిగి జీవించిన స్థితిలో ఉన్నానయ్యా. అయ్యా నన్ను క్షమించండి నాయన.